హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. 4 పవర్ ఎక్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు టర్మ్స్ కూడా మనం బేస్ 4 ఉండే విధంగా ట్రాన్స్ఫర్ చేయగలిగితే, మార్చగలిగితే రూట్ 2ని 4 పవర్ సంథింగ్, 4 పవర్ ఏ అనుకుంటున్నా, 4 పవర్ సంథింగ్గా చేంజ్ చేయగలిగాలి. తర్వాత 4x + 7 కూడా 4 పవర్ సంథింగ్, 4 పవర్ బి అనుకుంటున్నా. ఈ విధంగా మనం మార్చగలిగితే అప్పుడు బేసెస్ ఈక్వల్ అవుతాయి. ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి మనకి చాలా అవకాశం ఉంటుంది. ఫస్ట్ రూట్ 2ని 4 పవర్ ఏగా తీసుకుంటాను. ఇప్పుడు రూట్ 2 అంటే 2 పవర్ 1/2, 4 అంటే 2 స్క్వేర్, హోల్ పవర్ ఏ. దీని నుంచి 2 పవర్ 2a, 2 పవర్ 1/2. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. 2a = 1/2. దీని నుంచి a = 1/, మనకి రూట్ 2 అనేది 4 పవర్ 1/4గా చేంజ్ అయిపోయింది. +7 కూడా 4 పవర్ బి అనుకొని 4 పవర్ ఎక్స్ = రూట్ 2 అంటే మనకి 4 పవర్ 1/4గా చేంజ్ అయిపోయింది. ఇంటూ 4x + 7ని 4 పవర్ బిగా తీసుకున్నాం. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఎడిషన్ చేసుకుంటే 1/4 + బి 4 పవర్ ఎక్స్. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. ఎక్స్ = 1 + 4 + బి. డినామినేటర్లో 4, 1 + 4b. ఎక్స్ అనేది 1 + 4b/4. ఈ ఎక్స్ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్ అంటే 1 + 4b/4, 7 + 4 పవర్ b. 4కి 4 క్యాన్సిల్, 1 + 4b + 7 = 4 పవర్ b. 4b + 8 = 4 పవర్ b. Take b = 1. b 1గా తీసుకుంటే 4b 1గా తీసుకున్నాం కాబట్టి 4 పవర్ 1. 4 + 8 12 = 4. అవునా? ఇది రాంగ్. ఇప్పుడు నెక్స్ట్ టేక్ b = 2. bని b × 4 × 2 + 8 = 4 పవర్ 2. 4 × 2 8, 8 + 8 16 = 4 స్క్వేర్ అంటే 16. ఇది రైట్ వచ్చింది. అంటే b వాల్యూ 2 దగ్గర ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఫైనల్గా మనకి రూట్ 2 అంటే 4 పవర్ 1/4. 4x + 7 అనేది 4 పవర్ b అని తీసుకున్నాం. 4 పవర్ bగా తీసుకున్నాం. b వాల్యూ మనకి 2 వచ్చింది కాబట్టి ఫైనల్గా 4 పవర్ x = 4 పవర్ 1/4 × 4 పవర్ 2. 4 పవర్ 1/4 + 2, 4 పవర్ x. x = 1/4 + 2. అంటే డినామినేటర్లో 4, 1 + 8, 9/4. x = 9/4.